శక్తిని కోల్పోతున్నాం. లేకపోతే నిద్రలో తీసుకునే శక్తి పరమాత్మ శక్తి కాబట్టి చాలా శక్తి ఉంటుంది, సరిపోతుంది. నువ్వెప్పుడు సరిపోతుంది? ఆలోచనలు తగ్గించినప్పుడు, అనవసరమైనవి అసలే లేనప్పుడు, తక్కువ మాట్లాడినప్పుడు సరిపోతుంది. కానీ అదేం చేయంగా మన మీద మనకి ధ్యాస లేనప్పుడు దాన్ని పరధ్యానము అంటాం. ఏదన్నా మనం పని చేస్తున్నప్పుడు చెడిపోయిందనుకో, ఏంటి ధ్యాస ఎడబెట్టి పరధ్యానంతో చేసినావా అంటారు పెద్దవాళ్ళు. అదే దాంతోనే ఉన్నాం అన్నట్టు మనం రోజు క్షణం క్షణం. అర్థమవుతుందా? దేంతో ఉన్నాం? పరధ్యానం. పర అంటే ఏంటిది? ఇతరులు. అంటే ఎవరి మీద ఉంది ధ్యానం? ఇతరుల మీద ఉంది మీ ధ్యానం, ధ్యాస. అదే పరధ్యానం. అందుకని అది ధ్యానమే, కానీ అది పరధ్యానం. నీకేమిటికి పనికిరాదు, ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తుంది. కానీ పరధ్యానాన్ని పక్కకు పెట్టి నీతో నువ్వు ఉండడం, అది ధ్యానం. దానివల్ల బోలెడంతా సంపాదించుకోవచ్చు. పరధ్యానం వల్ల పోగొట్టుకుంటాము, ధ్యానం వల్ల సంపాదించుకుంటాము. ఈ రెండు పాయింట్స్